హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ క్రియేట్ చేసి సంతోష్ కుమార్ని. ఈరోజు జరిగిన ఎపిసోడ్లోని ఇంకా లైవ్ అప్డేట్స్ మొత్తం అంతా ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మొత్తం తెలుసుకుందాం. ఈరోజు బిగ్ బాస్ అనేది డిఫరెంట్గా నామినేషన్ ఫ్రీ అనేది డిఫరెంట్గా ప్లాన్ చేసి మరీ రప్పించిన మాట. వీళ్ళని పక్కబందిగా ప్లాన్ చేసి మరీ ఎవరైతే వెళ్ళిపోయారో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సోనియా అక్క, బేబక్క, ఇంకా శేఖర్ బాస అయితే ఈరోజు ఎపిసోడ్లో మనకు కనిపించారు. మిగతా వాళ్ళు రేపు అందరూ కనిపిస్తారు. ఇంకా భలే చేశారు అబ్బా నిజంగా బిగ్ బాస్. అంటే వాళ్ళు అప్పుడు ఆడింది, దాని తర్వాత ఆడియన్స్ ఏమనుకుంటున్నారు దాని తర్వాత వాళ్ళు చూసిన పాయింట్స్ అన్నీ. ఇంకా సోనియాకి అయితే మామూలుగా చెప్పలేదు, గౌతమ్కి ప్లస్ పాయింట్ అయిందా లేదా, నిఖిల్కి అక్కడ డిగ్రేడ్ చేసిందా లేదా, దాని తర్వాత అంటే గౌతమ్ గెలిగితే మళ్ళీ తనకు ప్లస్ అవుతుంది అనేసి అంటే ఆ థింక్ ఆఫ్ వేలో ఆలోచించిందేమో నాకైతే కొంచెం అనిపించింది అన్నమాట. నిఖిల్కి మళ్ళీ గెలిగితే తనైతే పాజిటివ్ అవుతాడేమో అనేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని. అంటే ఎలా చెప్పాలంటే యష్మికి ఇలాగ మీ లవ్ ట్రాక్ అనేసి అదే చెప్పింది అన్నమాట. సో ఆ విధంగా ఆ కోణంలో కూడా చెప్పింది. దాని తర్వాత యష్మి కూడా ఫ్లిప్పర్ అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ అనేసి ఫ్లిప్పింగ్ అనేది ఒక కోణం కాదు, 360 డిగ్రీ కోణంలో కూడా కనిపించింది అన్నమాట. తర్వాత బేబక్ కానీ శేఖర్ భాష కానీ వాటి గురించి వచ్చారు కదా, శేఖర్ భాష వచ్చారు, వాళ్ళేం మాట్లాడారో తెలుసుకుందాం మొత్తం అంతా. వీళ్ళైతే బాబోయ్ సోనియా అయితే దాదాపు 3.5 గంటలు వాళ్ళతో ఫైట్ చేసింది, మామూలు కాదు, ఇచ్చి పడేసింది. మన సోనియాకి వచ్చిందంటే మళ్ళీ వచ్చినా అనేసి మామూలుగా మాట్లాడేది. సోనియా అక్క ఏందక్క, అక్కతోనే రచ్చ మొదలైంది. అక్క అంటే ఏంది చెల్లి, చెప్పు చెల్లి, సే సారీ. ఈ నాయన చాలాసేపు కన్వర్జేషన్ అయ్యిందనమాట. ఇద్దరు మాట్లాడుకున్నాం, మామూలు కాదు. ప్రేరణ కానీ సోనియా కానీ మొత్తం డీటెయిల్స్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నా మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే సోనియా అక్క ఎంట్రన్స్ అవగానే హాయ్ 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 హాయ్, సోనియాకి వచ్చిందంటే మళ్ళీ వచ్చిందంటే తగ్గేదిలే అన్నట్టు 3 గంటల పాటు నాన్ స్టాప్గా ఇంకా సోనియా అక్క అప్పటికే ప్రిపేర్ అయ్యి ఉంటుంది గౌతమ్ గెలకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఎపిసోడ్లో ప్లస్ పాయింట్ అయ్యింది కాబట్టి తనకి గెలిగితే మళ్ళీ తనకి ప్లస్ పాయింట్ అవుతుంది అనేసి. ఎందుకంటే అక్కడ తనకి ఏమీ లేకపోయినా సరే మళ్ళీ గెలిగితే తనకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి సోనియా అక్క ఆలోచించి మరీ నిఖిల్కి వేస్తే తనకి ప్లస్ పాయింట్ అవుతుంది, తన పాయింట్స్ తెలుస్తాయి అనేసి మరీ వేసిందనమాట సోనియా అక్క. ఫస్ట్ ప్రేరణ అంటే చాలా పాయింట్స్ చెప్పింది అన్నమాట. కొన్ని పాయింట్స్ మనం అంటే షార్ట్ కట్స్లో మనం చెప్పేద్దాం. సోనియా అక్క ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేసిందన్నమాట. ఏమేమి పాయింట్స్ పెట్టిందంటే, నువ్వు మాట్లాడేటప్పుడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో వెళ్ళి ఆ కన్వర్జేషన్ అనేది ఇరకాటంలో పెట్టేస్తావు అనేసి తనైతే చెప్పిందన్నమాట తన పాయింట్స్. దాని తర్వాత ఇష్టం వచ్చినట్లు మాటలు విసిరేస్తావు అనేసి, క్యారెక్టర్లెస్ అనేసి, ఇంకా యూజ్లెస్ అనేసి చాలా వర్డ్స్. నిజమే, అది ఒక్కొక్కసారి తను ఉండి కూడా ఒకసారి షార్ట్ టెంపర్ అంటారన్నమాట. సో అది ఆల్రెడీ మనం చెప్పాం కూడా. షార్ట్ టెంపర్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్లిప్ వర్డ్స్ అనేది వర్డ్స్ అనేది వదిలేస్తుంటుంది, ఒక్కోసారి మైండ్ ఏమవుతుందో తనకే తెలియదు కూడా. అంటే ఆ టైంలో వెళ్ళి గౌతమ్ నువ్వు వేస్ట్, ఇర్రెస్పాన్సిబిలిటీ, నువ్వు కేర్లెస్ అనేసి ఆ వర్డ్స్ అనేది వదిలిందో అటువైపు గౌతమ్ తప్పు ఉన్నా సరే తిని మాత్రం వర్డ్స్ వదలడం అనేది తప్పు అనమాట. సో అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సోనియా అక్క తనని నామినేట్ చేసిందన్నమాట. అంటే కిల్లర్ గర్ల్స్ టాస్క్ అప్పుడు అక్కడ నామినేట్ చేయాలి అంటే ఫస్ట్ స్టార్టింగే మీరు అందరూ గ్రూప్ డిస్కషన్ మాట్లాడుకుని దాని తర్వాత పృథ్వీని తీసావు. సో ఆ టైంలో ఎందుకు తీసావు అంటే, ఆల్రెడీ నేను తీసాననేసి పృథ్వీని తీసాననేసి వాడు ఏం చేశాడంటే తను నామినేట్ అవ్వాలనేసి టార్గెట్ చేసి మరి నన్ను క్యాబ్ దొరకకుండా చేశారన్నమాట. అందుకే ఆ విధంగా చేశాననేసి చెప్తామాట. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఎలా వెళ్తుంది అనేసి అన్నారు కదా. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గౌతమ్ డిఫెండ్ చేస్తున్నప్పుడు నువ్వు అక్కడ నిఖిల్కి సపోర్ట్ చేసావు, అక్కడ గౌతమ్కి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ టైంలోనే నువ్వు ఎఫ్ వర్డ్ యూజ్ చేసావు కాబట్టి. అక్కడ యూజ్ చేయకపోయి ఉంటే తను అక్కడ ఫైర్ అయ్యేవాడు కాదు, గౌతమ్ కూడా అంత ఇదిగా అయ్యేవాడు కాదు అనేసి చెప్తామాట. దాని తర్వాత ప్రేరణ అంటే అక్క అంటే ఏం చెల్లె, ఏంది అక్క, ఎవరికి అక్క, నీకు చెల్లె, నీకు అంటే కాదు అంటే తనక అనేసి అంటే కొంత రైట్గా మాట్లాడింది. దాని తర్వాత
ఓవర్గా మాట్లాడినట్టు అనిపించింది సోనియాకి అయితే. ఎందుకంటే తను అప్పటికే సారీ చెప్తున్నా కూడా సోనియాకి కూడా నువ్వు కరెక్ట్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు, నాకు వినిపించలే, ముందు చెప్తే వినిపించింది కదా, అవతల పర్సన్ కూడా అలాంటిదే, విను విను నువ్వు విను, ప్రేమక్క విందమ్మా. అక్కడ తర్వాత ఆఖరికి సారీ చెప్పిన దాకా వినిపించుకోలేదు. సోనియక్క ఇండైరెక్ట్గా చెప్పిందంటే నువ్వు ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తావు, నీకు అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అనేసి సోనియక్క చెప్పింది. దాని తర్వాత నిఖిల్ నామినేట్ చేసింది నా పెద్ద కొడుకు, ప్రేరణ గారు డిసైడ్ చేసిన నా తమ్ముడు, నా పెద్ద కొడుకు, హౌస్ మేట్స్ డిసైడ్ చేసిన నా పెద్ద కొడుకు అనేసి సోనియాకి మనం సార్ట్ చేసింది అన్నమాట. ఎవరిని? నిఖిల్ని నామినేట్ చేసింది. తన పాయింట్స్ అయితే ఒక కాదు గల్లీ గల్లీ చెప్పింది ఒక పాయింట్ అని. సో మెయిన్ పాయింట్స్ చెప్దాం. అబ్బా సోనియక్క అనేది ఒక పాయింట్ తీసుకొచ్చింది. నువ్వు స్టార్టింగ్లోనే పృథ్వీని కాఫీ కేర్లెస్ అనేసి నామినేషన్ వేశావు. సో యాస్టీస్ అక్కడ నామినేషన్ పాయింట్ వ్యాలిడ్ లేదనేసి చెప్పావు. దాని తర్వాత ఇప్పుడు నీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అనేది నీ పాయింట్స్ అనేవి వ్యాలిడ్ లేవు. ఎందుకంటే నీ కోసం నువ్వు డిఫెండ్ చేసుకోవట్లేదు, అవతల వాళ్ళ కోసం. మొన్న నువ్వు అమ్మాయి అక్క అన్నా సరే నువ్వు నో అన్నా కూడా తన కోసం దిగావు. అక్కడ అనవసరంగా అంటే నీ కోసం నువ్వు డిఫెండ్ చేసుకోవట్లేదు, వాళ్ళ కోసం మాత్రమే డిఫెండ్ చేస్తున్నావు అనేసి ఇండైరెక్ట్గా ఎంటి ఇచ్చింది అన్నమాట. ఆల్రెడీ నిఖిల్కి వెలిగే ఉంటుంది బరువు, ఎందుకంటే బయట చెప్పలేదు. కానీ పర్టికులర్ టైంలోని గౌతమ్కి ప్లస్ పాయింట్ అనుకుంటుంది. బట్ ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ చూసి వచ్చింది కాబట్టి గౌతమ్కి కొద్దిగా బాగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ తను గెలికితే బాగోదు అనేసి నిఖిల్ని ఎంచుకుంది అన్నమాట. నీ కోసం నువ్వు పోరాడు, వేరే వాళ్ళ కోసం పోరాడలేదు అనేసి చాలా సేపు షురు చేసి మరీ తనైతే నామినేట్ చేసింది అన్నమాట. దాని తర్వాత మీ ఇద్దరు రిలేషన్ ఏం చేసి దాంతో మాట్లాడింది. ఇంకా యష్మి అయితే ఊరుకుంటుందా? గల్లీ నుంచి మొత్తం పోరగాల దాకా ఆ రోజు నేను ఒక డ్రీమ్లో నుంచి ఉన్నా కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా చెప్పింది అన్నమాట. అంటే దాని తర్వాత అవినాష్తో కూడా మాట్లాడింది ఫ్లిప్ వర్డ్స్ అనేది. అంటే అక్కడో మాట ఇక్కడో మాట. యష్మి అయితే ఒక కోణం కాదు 360 కోణంలో కూడా ఫ్లిప్గా ఉంటుంది. సో అదే గల్లీ మార్చుకోమంటే తోడ అని మార్చుకోకపోతే ఏమవుతుంది? ఈ వారం కానీ నెక్స్ట్ వీక్ కానీ వచ్చేస్తుంది మన యష్మి అక్క. సో అదే అని చెప్పింది అన్నమాట. అంటే నేను తనతో రిలేషన్ లేదు, ఫ్రెండ్గానే ఉంటున్నాను ఆల్రెడీ, తనతో చెప్పినా అనేసి అంటదన్నమాట. నువ్వు ఆల్రెడీ వాడావు కదా అనేసి ఆ అమ్మాయి అప్పుడే చెప్పుంటే నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు కదా అనేసి చెప్తామట యష్మి అక్క. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతుంది. నిఖిల్ మీద నాకు అంత ఏమి లేదు, ఒక రిలేషన్ ఏం లేదు, నా జస్ట్ ఒక ఫ్రెండ్ అనేసి అనుకున్నాను. కాకపోతే నువ్వు ఆ పర్టికులర్ టైంలో వీళ్ళిద్దరికి డిస్కషన్ బాగా అయింది. నువ్వు నాకు బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నావు, నన్ను ఇంకా జనాల మధ్య ఇంకా ఇక్కడ బ్యాడ్గా పోర్ట్రే అయింది నేనే, మీరు బాగానే ఉండాలి, నేనే మాత్రం బ్యాడ్ పోర్ట్రే అయ్యానని చెప్తామాట. అప్పుడు స్టార్టింగ్ నుంచి మాట్లాడింది తనే. తర్వాత నిఖిల్ కూడా ట్రై చేసింది, యష్మి కూడా అదే చెప్పింది మన డ్రీమ్లో ఉన్నాం అనేసి. ఇప్పుడు అంతా మాట్లాడుకుని తర్వాత సోనియాకి పాయింట్స్ తీసుకొచ్చి ఊరుకుంటుంది. గల్లీ రీజన్స్ చెప్పి లొల్లు చేసింది. సురు చేసి మొత్తం చేసి గబ్బు చేసి వెళ్ళిపోయింది. ఈయన మాత్రం బాగానే ఉన్నారు. సో అదనమాట. తర్వాత బేబక్క వచ్చింది. బేబక్క పృథ్వీని నిఖిల్ని నామినేట్ చేసిందన్నమాట. తన చెప్పిన పాయింట్స్ అంటే బయటకు చూసినవి కానీ లేకపోతే చెప్పిన కానీ ఏం చెప్పకుండా స్టార్టింగ్లో ఉన్నాం కదా ఓన్లీ ఓజీ క్లాన్స్ మాత్రమే. ఒక మనిషి స్ట్రెంత్ అనేది ఫిజికల్గా వీక్ అన్నావు కదా, పృథ్వీకి వీక్ అన్నావు కదా నువ్వు, అంటే టాస్క్లో మాత్రమే అని చెప్తామాట. తనకి పాయింట్స్ లేవన్నట్టున్నాయి. అంటే ఇంకేం చెప్పాలి ఏంటనేసి వీళ్ళకి ఏంటంటే 2 రోజుల ముందు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు మీరు రావాలి నామినేట్ చేయాలి అనేసి. దీనికి పాయింట్స్ ఏమైనా ఎత్తుక్కోకుండా జస్ట్ ఓకే. కాకపోతే పృథ్వీకి చాలా చెప్పొచ్చు, ఒక ఫౌల్ గేమ్ ఆడుతున్నారనేసి, ఆ రోజు నబీల్కి ఇది చేశారనేసి, బ్యాక్ సైడ్ మాట్లాడుకున్నారని, పిచ్చింగ్ మాట్లాడుకున్నారని చాలా చెప్పొచ్చు. కానీ అవి ఏది చెప్పలేదు. అవి చెప్తే చాలా బాగుండు, నబీల్కి ప్లస్ పాయింట్ అయ్యేది. టాస్క్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ కొద్దిగా డల్గా ఉన్నాను నువ్వు అనేసి చెప్పింది అన్న బేబక్క. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పృథ్వీ నామినేట్ చేసింది. దాని తర్వాత నిఖిల్ని నామినేట్ చేసింది అన్నమాట. ఎందుకంటే ఏమని, నువ్వు గేమ్ పెడితే బాగా ఆడతావు, కాకపోతే అక్కడ పర్టికులర్ సిచ్యువేషన్ అప్పుడు నామినేషన్లో కానీ దేంట్లో విషయం కానీ నాకు మాత్రం సపోర్ట్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇచ్చావు, సోనియాకి కానీ మిగతా అందరికి కానీ అనేసి చెప్తామాట. సో నిఖిల్ కూడా అదే అంటాడు, ఇక్కడ నేను
సపోర్ట్ వెళ్తే తప్పు అంటారు, మళ్ళీ నీకు సపోర్ట్ ఇస్తే రాంగ్ అంటున్నారు అనేసి చెప్తా అన్నమాట. సో వీళ్ళు అంత ఏం లేకుండా జస్ట్ నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోయింది అన్నమాట బేబక్క. తర్వాత శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష ప్రేరణని యష్మిని నామినేట్ చేశారు. సింపుల్గా చెప్పారన్నమాట, మీ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడొద్దు, బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది. ఎందుకంటే మాకు పర్టికులర్గా తెలుస్తుంది జనాలకు కానీ మాకు కానీ మీ ఇద్దరు గ్రూప్ గేమ్, నిఖిల్ కానీ నువ్వు కానీ ప్రేరణ కానీ మీ అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో గ్రూప్ గేమ్ ఆడకండి, ఇండివిజువల్గా ఆడండి అనేసి సింపుల్గా లాజిక్తో తేల్చి చెప్పాడనమాట. అంటే ఏం చెప్పాడంటే, స్టార్టింగ్లో నువ్వు క్యూట్గా ఉన్నావు, కాకపోతే ఒక్కొక్కసారి రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, బాడీ లాంగ్వేజ్ కూడా నాకు నచ్చలేదు, పురుగుని చూసినట్టు చూస్తా అవతల వాళ్ళని అనేసి పర్టికులర్గా పాయింట్ ఆఫ్ వ్యూలోనే బాగా చెప్పారన్నమాట శేఖర్ భాష. గ్రూపిజం గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్ గేమ్ ఆడాలనేసి చెప్తామాట. ఎందుకంటే ఆ రోజు గౌతమ్ నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసావు, నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదు అనేసి అన్నమాట ఆ పర్టికులర్ టైంలోని. సో జనాలు అనుకుంటున్నారు కాబట్టి ఆ పాయింట్ నేను చెప్పాను అనేసి చెప్తారన్నమాట. యష్మికి కూడా సేమ్, ఇండివిజువల్ గేమ్ ఆడండి, గ్రూప్ గేమ్ ఆడండి పక్కాగా మరి పాయింట్ చేసి మరీ చెప్పారన్నమాట. సో అది అవునన్నా కాదన్నా అది నిజం, అది వాళ్ళకి క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది. స్టార్టింగ్లోని టాస్క్లో బాగా గేమ్ అయిపోయినా సరే గ్రూప్గా మాట్లాడతారు, అక్కడ మళ్ళీ గ్రూప్ గేమ్ ఏమి లేదంటారన్నమాట. యష్మి అయితే ఫ్లిప్ వర్డ్స్ వాడుతుంది, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. సో మామూలు కాదు. తర్వాత ఆ రోజు నిఖిల్ అగ్రెసివ్ చేశాను అన్నా కదా, వాటర్ టాస్క్ అప్పుడు మీరు అగ్రెసివ్ అవ్వలేదు, కాకపోతే వాటర్ పోతున్నాయి అనేసి అరిశారు, మామూలుగా అరచలేదు అంటే, లేదు నాకు దెబ్బ తగిలేదంటే నాకు తగలలేదు అనేసి ఓకే మీ ఇద్దరు క్లియర్ అనేసి అవినాష్ అడుగుతున్నమాట. అడిగిన తర్వాత బాగా ఆలోచించి మరి తను అడుగుతున్నమాట అవినాష్. అంటే వీకెండ్లో నాగసార్ కూడా అడుగుతారు అగ్రెసివ్ అయ్యేవా అనేసి, మరి ఎందుకు మీరు ఇద్దరు మాట్లాడలేదు అనేసి యష్మిని అడుగుతారన్నమాట. నాకు అనవసరం అంటే అప్పుడు ఆ టైంలోని తను అడగలేదు, ఇక్కడ అగ్రెసివ్ అనేసి అప్పుడు ఆ టైంలో అడిగింది, ఇక్కడ అడగలేదు అనమాట. అంటే ఏదో కవర్ చేసుకుందాం అనేసి చెప్తే అన్నమాట ఎవరు యష్మి అయితే, నేను నువ్వేదో చీఫ్ అవుతున్నావు కదా దాన్ని బట్టి నీ గురించి అడిగానని చెప్తామాట. ఇక్కడతో సమాప్తం ఎపిసోడ్ అయితే. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో అది అన్నమాట. అంటే యష్మి అయితే ఒక కోణం నుంచి మొత్తం 360 కోణాల్లోనే ఫ్లిప్ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలో ఎలా వాడాలో అనేసి ముందు రెడీగా ఉంటుంది అన్నమాట. మీకేమనిపిస్తుందా, సోనియాకి రావడం మంచి పాయింట్స్ తీసుకొచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.